హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సికింద్రాబాద్ రైల్వే నుండి ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. 4232 పోస్టులు ఉన్నాయి. దీనికి మినిమం అర్హత ఐటీఐ ఉంటే చాలన్నమాట. అండ్ దీనికి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి ఇంటర్వ్యూ కానీ లేకుండా డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. అంటే మీరు అప్లికేషన్ పెడితే చాలన్నమాట. తెలుగు రాష్ట్రాల వాళ్ళకి భారీగా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి. సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. సౌత్ సెంట్రల్ రైల్వే ఎస్సీఆర్, సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్, చూసారా, వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారనమాట. నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిసెస్ అండర్ అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961. అప్రెంటిసెస్ ప్రోగ్రామ్ కదా అని చెప్పి మాత్రం స్కిప్ చేయొద్దు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మీ సొంత స్టేట్లోనే, మీ సొంత డిస్టిక్లోనే ఛాన్స్ ఉంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి. దీనివల్ల మీకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆల్రెడీ మనం వీడియోస్ చేసేటప్పుడు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ప్రయారిటీ కూడా ఉంది. మనం చాలా జాబ్స్కి చూసాము. కాబట్టి ఖాళీగా ఉన్న వాళ్ళకి చాలా బంపర్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. కాబట్టి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దామండి. ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మీకు 28th డిసెంబర్ అనమాట, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. క్లోజింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి మీకు 27th జనవరి అండి. అంటే జనవరి 27th వరకు మిడ్ నైట్ వరకు కూడా మీరు అప్లై చేసుకునే అవకాశం ఇస్తున్నారు. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, రిసైడింగ్ ఇన్ డిస్ట్రిక్ట్స్ కమింగ్ అండర్ సౌత్ సెంట్రల్ రైల్వే జ్యూరిస్డిక్షన్ ఓన్లీ. సౌత్ సెంట్రల్ అంటే మనవన్నీ వస్తాయి. తెలుగు రాష్ట్రాల వాళ్ళకైతే చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఎంగేజ్మెంట్ ఆఫ్ 4232 అప్రెంటిసెస్ అంటే భారీ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. మీరు ఛాన్స్ అయితే అసలు మిస్ చేసుకోవద్దనే చెప్తాను నేను. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైటు scr.indianrailways.gov.in. ఇందులోకి వెళ్ళి మీరు ఇది తీసుకోవచ్చు అండ్ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు అనమాట. స్టేట్ వైజ్గా ఏమేమి డిస్ట్రిక్ట్ అంటే మీకు సౌత్ సెంట్రల్ రైల్వేలో ఏమేమి వస్తాయి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్. సో తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్స్ వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా మీకు విశాఖపట్నం, మన్యం, విజయనగరం అండ్ శ్రీకాకుళం తప్ప మిగిలినవన్నీ వస్తాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి చాలా మంచి అవకాశం అండి. అండ్ మీకు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కూడా చూడండి, ఇక్కడ చాలా క్లియర్గా ఇస్తున్నారు. విజయవాడ, సికింద్రాబాద్, మెట్టుగూడ, చాలా ప్లేసెస్ ఉన్నాయి మనకి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి. 2 ఆంధ్ర తెలంగాణ ఇద్దరికి కూడా, తిరుపతి చాలా ఉన్నాయి. కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు 4232 ఉన్నాయండి. అందులో మీకు అన్రిజర్వ్డ్ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్. అన్రిజర్వ్డ్ 1714 ఉన్నాయి. కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ట్రేడ్ని బట్టి మీకు ఏసీ మెకానిక్, ఎయిర్ కండిషనింగ్, కార్పెంటరు, ఈ విధంగా వివిధ రకాల ట్రేడ్స్కి సంబంధించి ఇచ్చారనమాట. కాబట్టి ఆ ట్రేడ్లో రిలేటెడ్గా మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఉండాలి. మినిమం 50% అగ్రిగేషన్ ఉండి అండ్ ఆల్సో పొసెస్ ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ ద ట్రేడ్ నోటిఫైడ్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్. అంటే పైన మనకి ట్రేడ్స్ ఇచ్చారు కదా, మీరు 10thతో పాటు ఆ ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి, ట్రేడ్ని బట్టి ఏసీ మెకానిక్ అయితే 10th ప్లస్ మీకు ఐటీఐ అనేది మెకానిక్లో ఉండాలన్నమాట. అదేవిధంగా డీజిల్ మెకానిక్కి ఐటీఐలో డీజిల్ మెకానిక్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతిదానికి ఎదురుగా మీకు ఏ ట్రేడ్ అయితే ఆ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. 10th క్లాస్లో మాత్రం 50% కంపల్సరీ రావాలన్నమాట. అండ్ మీకు ఏజ్ లిమిట్ మినిమం 15 years అండి, మ్యాక్సిమం 24 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్ వాళ్ళకి 5 years, మీకు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్. అండ్ ఓబీసీ, ఎన్సీఎల్ వాళ్ళకి 3 years ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. అదేవిధంగా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ 10 years ఎక్స్ట్రా ఇస్తారు ఏజ్ రిలాక్సేషన్. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా 10 years అండి. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుంది అంటే, సెలెక్షన్ అనేది మీ మార్క్స్ని బేస్ చేసుకొని చూడండి. ఇక్కడ మెరిట్ లిస్ట్ విచ్ వుడ్ బి ప్రిపేర్ టేకింగ్ ద యావరేజ్ ఆఫ్ ద పర్సంటేజ్ మార్క్స్ అబ్టైన్ బై ద క్యాండిడేట్ ఇన్ బోత్ 10th క్లాస్ అండ్ ఐటీఐ.
సో మీ మార్క్ లిస్ట్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ తీసుకుంటారు. ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి, ఇక్కడ చూడండి, దేర్ విల్ బి నో రిటన్ టెస్ట్ ఆర్ వైవా. సో ఎటువంటి టెస్ట్ అండ్ వైవా ఏమీ ఉండవన్నమాట. ట్రైనింగ్ పీరియడ్లో మీకు స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ అంటే అందరూ ఏ కేటగిరీ వాళ్ళైనా, లేడీస్కి అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ ఫీమేల్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి నో ఫీజ్ అనమాట. ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ వాళ్ళందరూ 100 రూపీస్ పే చేస్తే చాలు. మోడ్ ఆఫ్ పేమెంట్ ఇక్కడ మీకు చాలా ఇచ్చారు. యూపీఐ ఇస్తున్నారు, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్స్, దేని ద్వారా అయినా మీరు చేయొచ్చు. ఎలా అప్లై చేయాలి అంటే ఇక్కడ చూడండి, scr.indianrailways.gov.in, ఇందులోకి వెళ్ళి ఆన్లైన్ యాక్ట్ అప్రెంటిస్ అప్లికేషన్ లింక్ ఓపెన్ అవుతుంది. మీరు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకొని క్లియర్గా చదివితే మీకు చాలా ఈజీ అవుతుందన్నమాట ఎలా అప్లై చేయాలి అనేది. సో ఇవన్నీ చదివి మీరు అప్లై చేయండి ఫ్రెండ్స్. అండ్ డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి ఇవన్నీ కూడా క్లియర్గా ఇస్తున్నారు. 10th క్లాస్, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా. సో అవన్నీ కూడా మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. జోన్ వైజ్గా కూడా బ్రేకప్ అనేది కమ్యూనిటీ వైజ్గా, అండ్ చూడండి ఇక్కడ ఏసీ మెకానిక్ ఇప్పుడు ట్రేడ్ వైజ్గా, అదేవిధంగా మీకు కమ్యూనిటీ వైజ్గా కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు స్ప్లిట్ చేసి. అంటే మెకానిక్లు ఎన్నున్నాయి, కార్పెంటర్ ఎన్నున్నాయి, అది కూడా మీకు రీజియను ఏ లొకేషన్, బీజెడ్డి అంటే విజయవాడ వస్తుంది. అలా మీరు చెక్ చేసుకోవాలి. క్లియర్గా స్ప్లిట్ చేసేస్తున్నారు కాబట్టి మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఎందుకంటే మీరు ఐటీఐ చేసి ఖాళీగా చాలామంది ఉంటారు. అలా వాళ్ళకి స్టైఫండ్ ఇచ్చి మన సొంత రాష్ట్రంలోనే ట్రైనింగ్ కూడా ఇచ్చి మీకు సర్టిఫికేట్ ఇస్తారు. కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దండి. 27th జనవరి వరకు మాత్రమే టైం ఉంది కాబట్టి ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్